నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి. అమ్మ? ఈ మధ్య కాలంలో దంపతులకి పిల్లలు పుట్టకపోవడం ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కదా, అసలు దానికి కారణం ఏమై ఉంటుందమ్మా? అంటే మన పిల్లలు పుట్టకపోవటానికి కారణం ఉమ్, మన వైద్యపరంగా తీసుకుంటే భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఏదైనా లోపం ఉండటం. ఉమ్, ఆ? ఉమ్, తర్వాత అది డాక్టర్లు నిర్ణయిస్తారు. ఉమ్, లేదు వైద్యపరంగా మనం ఇట్టా వెళ్ళాము, ఉమ్, ఆ ఎటువంటి లోపం లేదని వాళ్ళు అన్నారు, ఉమ్, కానీ మాకు సంతానం అందట్లేదు, మేము అనేక ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, డాక్టర్ గారిని అడిగితేను ఎటువంటి లోపం లేదమ్మా అని చెప్తున్నారు, మాకు ఉమ్, సంతానం కావాలని ఉంది, మాకు 9 ఏళ్ళయింది 10 ఏళ్ళయింది అని ఉమ్, చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉమ్, దీనికి కారణాలు ఏంటంటే పెద్దల నుంచి 7 తరాల నుంచి మనకి కొన్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. ఉమ్, దీనికి మనకి శాస్త్రపరంగా మన దైవపరంగా సనాతన ధర్మం పరంగా పెద్దవాళ్ళు కానీ ఏమని చెప్తున్నారంటే, ఉమ్, మీరు గనక చనిపోయిన వాళ్ళకి పితృకార్యాలు ఆచరించకపోతే, ఉమ్, పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదమ్మా, అవును. వాళ్ళకి మనం చనిపోయినప్పుడు 13 రోజులు 15 రోజులు వంశాచారం ప్రకారం కార్యక్రమాలు చేయాలి. అది ఉమ్, చేయకపోతే, ఉమ్, లేకపోతే సంవత్సరంలో వచ్చే సంవత్సరీకాలు లాంటివి మనం చేస్తాం కదా అవి, ఉమ్, తర్వాత తద్దినాలు అవి పెడతాం కదా ప్రతి సంవత్సరం, ఉమ్, అది పెట్టకపోయినా ఉమ్, మీకు ఇవి పితృదోషాలు మాతృకా దోషాలుగా ఉండి ఉమ్, మీకు సంతానం అందే విషయంలో మీకు ఇది దోషంగా తగులుతుంది. సంతానం ఆగటానికి ఒకటి ఇది అంటే వాళ్ళకి మనం పెట్టుకోపోతే ఇవి పితృదేవతలు సంతోషించక మనని ఆశీర్వదించరు. అంటే మన ఉమ్, కుటుంబం ముందుకెళ్ళాలి, అభివృద్ధిలో ఉండాలి, ఉమ్, చక్కగా వంశాభివృద్ధి కావాలని వాళ్ళు ఆశీర్వదించాలంటే పితృదేవతల కారణం. ఉమ్, కాకపోతే పితృదేవతలకి ఏమన్నా మనం చేయటం లేదా అని ఆలోచన చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఉమ్, సర్పదోషాలు కూడా అడ్డం పడుతూ ఉంటాయి. ఉమ్, ఏదైనా 7 తరాల నుంచి ఎవరైనా పామును చంపినా, ఉమ్, లేకపోతే మీరు చంపినా ఉమ్, కొన్ని సర్పదోషాలు అనేవి మనకి వెంటబడుతూ ఉంటాయి. ఈ ఉమ్, సర్పదోషాల వల్ల కూడా మనకు సంతానం అందకపోవటం అనేది ఉంటుంది. ఉమ్, ఇంకోటి ఏం చూసుకోవాలంటే దంపతులిద్దరికి జాతక పరంగా ఉమ్, సంతాన విషయంలో ఏ గ్రహాలు అడ్డుపడుతున్నాయి, ఉమ్, జాతక పరంగా మనకు సంతాన విషయంలో ఏమి సమస్యలు ఉన్నాయి అనేది జాతక పరిశీలన చేసుకోవాలి. ఉమ్, ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఉమ్, ఏదైతే మనకు ఆటంకం కలుగుతుందో ఉమ్, దానికి నివారణ మార్గం ఏంటన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఉమ్, చేసుకుని అప్పుడు పెద్దల్ని కానీ ఉమ్, మీ ఇంట్లో, ఉమ్, లేకపోతే పురోహితుల్ని కానీ, ఉమ్, ఎవరన్నా జ్యోతిష పండితులు కానీ ఎవరన్నా మీరు అడిగితే ఆ ఉమ్, సమస్యకి నివారణ మార్గం చెప్తారు. దాన్ని ఆచరించుకోవటం వల్ల మీకు ఉమ్, సంతానం కలుగుతుంది. ఉమ్, అట్లాగే బుద్ధిమాంద్యంతో పిల్లలు పుట్టడం, అవిటి పిల్లలు పుట్టడం, గర్భస్రావాలు అవటం, అసలు పిల్లలు లేకపోవటం, ఉమ్, ఏమ్మా ఉమ్, పిల్లలు పుట్టిపోవటం, ఉమ్, ఇవన్నీ జరగటం కూడా మనం సర్పదోషాల కిందే మనం అనుకుంటూ ఉంటాం. పెద్దలు చేసిన తప్పిదాలు, ఒప్పిదాలు, మనం చేసుకున్నవి జాతక పరంగా ఇన్ని రకాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉమ్, తీసుకుని ఆ సమస్యకి సరైన నివారణ మార్గం చేసుకోవాలి. నా దగ్గరికి చాలా మంది వస్తారు, ఉమ్, సర్పదోషాలు అనుకోండి, నాకు ఉమ్, ప్రతిష్ఠా కార్యక్రమాలు కానీ ఏమన్నా ఆచరించుకోవటం, అలా ఉమ్, చేయటం వల్ల ఈ దోషాలు పోయి ఉమ్, హయ్యెస్ట్ 22 సంవత్సరాలు పెళ్ళయి వచ్చిన వాళ్ళు కూడా సంతానం అందారు. ఉమ్, మహత్తర గొప్ప కార్యక్రమం. కాబట్టి ఎవరు సంతానం లేదని ఎవరు బాధపడొద్దండి. ఉమ్, తప్పకుండా ఇవన్నీ మీరు ఆలోచన చేసుకుని ఉమ్, సంతానం పొందాలి. ఎందుకు సంతానం మనకంటే ప్రతి ఒక్క దంపతులకి ఐడెంటిటీ సంతానం. ఇప్పుడు అవును. మనము అనటానికి ఏమిటి, మనకు సంతానం ఉంటేనే మనం, అవును. మన కుటుంబం. మళ్ళీ వాళ్ళ వంశం 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 వెడుతుంది. మీరు ఇక్కడే ఆగిపోతే ఇంకేముంటుంది, అసలు మీ దంపతులకి ఇంకో 10 ఏళ్ళు ఆగితే గుర్తింపు లేదు. అవును. కాబట్టి ఆ సంతానం కావాలి. ఉమ్, ఇంకోటి ఏంటి, మనకు వృద్ధాప్యం వచ్చింది, ఉమ్, మన ఎవరో ఒకరు చూసుకోవాలి. మనం ఏ పొజిషన్ లో ఉంటామో తెలియదు. మన పిల్లలైతే మనం చూసుకుంటారు ఉమ్, కదా. అవును. ఎంత మన బంధువుల పిల్లలు వాళ్ళు ఉన్నా కూడా నీ ఉమ్, కడుపున పుట్టిన సంతానం నిన్ను చూసుకోవటం, మళ్ళీ నిన్ను ప్రేమించటం, నిన్ను ఆదరణ ఆలనా పాలన చూసుకోవటం అని దానికి కూడా మనం సంతానాన్ని మనం ఇష్టపడతాం, మనకు కావాలని. ప్రతి దంపతులు కోరుకునేది అందుకు, ఉమ్, వంశాభివృద్ధి కోసం కోరుకుంటాం. ఉమ్, కాబట్టి ఇవన్నీ మీరు పరిగణలో తీసుకుని ఎవరు కూడా సంతానం లేదని బాధపడద్దు. ఇన్ని ఉమ్, రకాలుగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుని ఉమ్, తర్వాత పూజా పునస్కారాలు చేసుకుని తప్పకుండా ఉందండి. ఉమ్, ప్రతి విషయంలోనూ
ఇట్లా డాక్టర్లే వచ్చి స్వయంగా ఇట్లా ధర్మాచరణ చేసుకుని సంతానం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ దంపతులే ఉన్నారు. అవును. అవును. చాలా మంది నాకు ఈ విషయం చెప్తుంటేనే అర్థమవుతోంది. హ్మ్. నేను కూడా అమ్మకి అలా పుట్టినదాన్ని. హ్మ్. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఆడపిల్లలు హాస్టల్స్‌లో ఉండడం, బయట ఫుడ్ తినేయడం ఇవి కూడా ఒక రీజనే అంటారా? అదేం లేదండి. హ్మ్. ఎప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడు ఆహారం తింటున్నారు. హ్మ్. హాస్టల్‌లో ఉంటాం, బయట ఫుడ్ తిట్టడం హ్మ్. ఇవన్నీ ఆటంకాలు కావు. ఇదేదో మనం మామూలుగా కామన్‌గా మాట్లాడుకోవటానికి బావుంది గానీ, హ్మ్. వాస్తవ నిజాలైతే అది కాదు. హ్మ్. నెలసరి సక్రమమైందా కాదా? మీలో హార్మోన్‌లు బాగున్నాయా లేదా? హ్మ్. వైద్యపరంగా. హ్మ్. దంపతులకి కౌంట్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా? ఈ అమ్మాయి గర్భసంచి బావుందా లేదా? ఇది మన వైద్యపరంగా చూసుకునేది. హ్మ్. ఇక ఆధ్యాత్మిక, దైవపరంగా చూసుకునే ఆ విషయాలు. కాబట్టి హ్మ్. ఇవన్నీ. తిండి, హాస్టల్‌లు ఇవన్నీ కావు. ఇవన్నీ కావు. 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 చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.